శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీనరాశిలో పుట్టినవారు ఇది తప్పకుండా వినాలి. ఇది చాలా ముఖ్యమైన సందేశం. మీనరాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే మాత్రం ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీకు ఉగాది దాకా గండం పొంచి ఉంది. మీ జాతకం ప్రకారం మీరు కనుక ఈ ప్రదేశాలకు వెళ్ళారంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి పడతాయి. మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. మీనరాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని, ఈ సందేశాన్ని చూడండి. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలేంటో, అక్కడికి వెళితే మీకు కలిగే నష్టాలేంటో చెప్పడం జరుగుతుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది అనవసరమైన వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తారు. కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేసేస్తూ ఉంటారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏముంది, ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఓపికతో వినండి. మీ జీవితాన్ని మార్చుకోండి. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఈ మీనరాశి వారు స్థిరత్వానికి, సౌకర్యానికి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వీరు. మీనరాశి వారు లక్షణాలను వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళటం వలన మీకు మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకుని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. మీ జీవితం విలువైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మరి మీనరాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారు చాలా తెలివైన వారు, విశ్లేషణాత్మకమైన వారు మరియు వీరు ఏ పని చేసినా దాన్ని నిశ్చితంగా పరిశీలించి వివరాలను గమనించి చేస్తారు. ఈ మీనరాశి వారు చాలా కష్టపడి పనిచేసేవారు, నిబద్ధత ఉన్నవారు మరియు తమ లక్ష్యాలను సాధించడానికి అంకిత భావంతో కృషి చేస్తారు. వారు ఎల్లప్పుడూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. వారి స్వభావం చాలా సున్నితమైనది. ఇతరులకు సహాయం చేయటంలో వారికి ఆనందం లభిస్తుంది. అయితే వారు కొన్నిసార్లు అతిగా విమర్శించే స్వభావం కలిగి ఉంటారు. ఇది ఇతరులకు బాధ కలిగించవచ్చు. ఇక అసలు మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలు, మొదటిది ఏంటంటే, మీరు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోట మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్ళటం మానుకోండి. ఈ రాశివారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరకు వెళ్తున్నారో గమనించుకోవాలి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మీరు అస్సలు వెళ్ళకండి. ఈ మీనరాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటకి వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలకు లేదా వ్యక్తుల దగ్గరకు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి. మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది. మీరు లోలోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవది ఏమిటంటే, ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా ఆ పరిస్థితి. ఈ మీనరాశి వారు ఒకసారి ఎవరినైనా నమ్మారంటే, ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మొదలవుతూ ఉంటుంది. ఈసారి అంత బాగా జరుగుతుంది. ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో
మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచినివ్వదు. మీరు అనుకున్న దానిని విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళితే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. అన్నిటికన్నా ముందు మీ కుటుంబం, సంపద, గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ మూడవ ప్రదేశం ఏమిటంటే, కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి మీకు తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు, తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్దామని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహాలతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు ఆ పరిస్థితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళడమే కాకుండా, మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులనే కాదు, మీ ఇంటి చుట్టుపక్కల వారు, బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు, లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు, లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది, లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకుని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని, సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మి వెళ్ళకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకుని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి ఈ మీనరాశి వారికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏమిటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు, లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ మూడు ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళ్తే దానికి పూర్తిగా మీరే బాధ్యులు అని గుర్తుంచుకోండి. కాబట్టి ఈ మీనరాశి వారు మీ స్థిరమైన వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ మూడు రకాల ప్రదేశాలకు, ఈ మూడు రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించడం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ సంతోషం ఎప్పుడు నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, అలాగే అప్రమత్తంగా కూడా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ మీనరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ మూడు చోట్ల నుండి వీరికి ఐశ్వర్యం లభిస్తుంది. అంటే వీరి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుండి వారు ధనాన్ని అధికంగా పొందుతుంటారు. వ్యాపార రంగంలో అయితే కనుక మీకు అనుభవం ఉండి వ్యాపార రంగంలో మీరు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు, ఇంకొంతమందికి కాస్త టైం పట్టవచ్చు. కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు. వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు. ఈ మీనరాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మీకు ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముందుగా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించండి. ఇక రెండవ మార్గం ఏంటంటే, వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారికి
వంశ పారపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది. వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడబెట్టుకుంటారు. వాటి ద్వారా ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా గొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి. వాటి కోసం మీరు చాలా పోరాడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు, డబ్బులు ఖర్చు చేస్తారు, కోట్ల చుట్టూ లైర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎట్టకాలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయి. న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ మీనరాశి వారు దక్కించుకుంటారు. ఇక మూడవ మార్గం ఏంటంటే ఉద్యోగ జీవితం చిన్నదైనా లేదా పెద్దదైనా ఉద్యోగాలు చేస్తున్న వారు బాగా కష్టపడితే ధనవంతులవుతారు. అంటే చాలామంది చేసే పని ఏంటంటే ఒక పని చేస్తున్నారంటే దాంట్లో పురోగతి కోసం ఆలోచించరు. ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారంటే 14 నుంచి 50 సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, బయటికి వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. మరికొంతమంది ఇది సరిపోతుందిలే అని చెప్పి సర్దుకుపోవటం, ఇటువంటివన్నీ మనస్తత్వాన్ని కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు. కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి. అలాగనే ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోకండి. అంతేకాకుండా మీకున్నటువంటి దిష్టి దోషాలను తొలగించుకోవటానికి ఎర్రనీటితో దిష్టి తీసుకుంటూ ఉండటం వల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి అనేది తొలగిపోతుంది. ప్రతి నెల అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయడం వల్ల మీ ఇంటి పరంగా ఏదైనా దిష్టి దోషాలు ఉన్నా అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి. అలాగే మీనరాశి వారు తమ జీవితంలో త్వరగా అభివృద్ధి చూడాలి అని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించండి. ఈ రాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను, కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఎంతో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.